గట్టికేసర్లోని అనురాగ్ యూనివర్సిటీలో అనురాగ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 షెడ్యూల్ పోస్టర్ను యూనివర్సిటీ సీఈఓ నీలిమ విడుదల చేశారు. 2024-25కు సంబంధించి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, నర్సింగ్ కోర్సులకు ఎంట్రన్స్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఎంట్రన్స్ టెస్ట్లోని టాపర్లకు 6,05,00,000 స్కాలర్షిప్లను అందిస్తామన్నారు. స్కాలర్షిప్స్ గురించి అనురాగ్ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ది ఇంజనీరింగ్, నర్సింగ్ అండ్ ఫార్మసీ వీటి కోసం అంటే ఇంజనీరింగ్ బైపీసీ, ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే డేట్ల గురించి, ఆఫ్లైన్ ఆన్లైన్ లో ఉన్న వివరాల గురించి చెప్పడానికి, వాటితో పాటు మేము స్టూడెంట్స్ కి అందజేస్తున్న స్కాలర్షిప్స్ గురించి అవి 6.5 కోట్ల రూపాయల వరకు మేము వాటిని స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది. వాటన్నిటి గురించి మీడియా మిత్రులకి అంటే ఈ సమాజానికి తెలియటం కోసం, స్టూడెంట్స్ అందరికీ దాని గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళటం కోసం ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయటం జరిగింది. దానికి వాటితో పాటు ఈ స్కాలర్షిప్స్ ని ఎవరినైతే ఇవ్వటం జరుగుతుందో ఆ స్కాలర్షిప్స్ కి ఏ కేటగిరీలు దానికి ఎలిజిబిలిటీ ఉంటుందో వాటన్నిటిని మాట్లాడుతూ, అంటే అది గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో చదివిన విద్యార్థులు కావచ్చు, ఎంసెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, అనురాగ్ సెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, ఐఐటి జేఈ ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు, స్పోర్ట్స్ స్కాలర్షిప్ కావచ్చు, అట్లానే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ లిబరల్స్ వాటి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు. వీరందరితో పాటు మరలా మా ఫ్యాకల్టీ, మా స్టాఫ్, వాని పిల్లలకి కావచ్చు, అల్యూమినైకి కావచ్చు, అలానే సోషల్లీ ఎకనామికల్లీ వీకర్ గా ఉన్న పేరెంట్స్ మా పల్లా ఫౌండేషన్ ని అప్రోచ్ అయితే వాళ్ళు ఇచ్చే కన్సెషన్ కావచ్చు. వీటన్నిటి నుంచి చేసే దానికి మోర్ దాన్ 6.5 కోట్లకి మేము ఇవ్వటం జరుగుతుంది. వీటితో పాటు 500 మంది స్టూడెంట్స్ కి ల్యాప్టాప్స్ ఇవ్వటం జరుగుతుంది. దానికోసం ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్